రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 9వ అధ్యాయము 17వ వచనము. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తుంటాయి కదండి. అనేక మంది ఫరోలు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫరో ఎవరంటే మోషే కాలంలో ఉన్నటువంటి ఫరో. ఈ ఫరో ఎంతో కఠినంగా ఇశ్రాయేలు పట్ల ప్రవర్తించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు తన హృదయాన్ని కఠినపరిచే కొలదే ఫరో ఇంకా కఠినంగా మారిపోయినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. మరి నిజమే, కొన్ని కార్యాలు మన పట్ల దేవుడు జరిగించాలి అని ఉద్దేశించినప్పుడు మన యొక్క అధికారులకు కానీ లేదు మన పైన నాయకులుగా ఉన్నటువంటి వారి హృదయాలను కానీ దేవుడు కఠినపరిచేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన బలాన్ని ఆయన చూపించడానికి, ఆయన శక్తిని, ఆయన మహిమను మరి భూలోకం అంతా కూడా ప్రచురపరచడానికి ఆయన ఏం చేస్తుంటాడంటే కొన్ని హృదయాలను ఆయన కఠినపరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. మరి అప్పుడు జరిగినటువంటి కార్యాలు మనందరికీ కూడా చాలా చక్కగా తెలుసు. ఎర్ర సముద్రం పాయలు కావచ్చు, లేదు అంటే అక్కడ అనేకమైనటువంటి మరి పశువులు, మరి ఈ ఐగుప్తులు చనిపోవుట, వీరి పశువులు క్షేమంగా ఉండుట, ఆ ప్రాంతమంతా ఐగుప్తు ప్రాంతమంతా చీకటి కప్పలు పేలుతో నిండిపోవుట, ఇక్కడ ఇశ్రాయేలు అదే ప్రాంతంలో ఇశ్రాయేలులేమో సురక్షితంగా ఉండుట, అనేకమైనటువంటి అద్భుత క్రియలు అక్కడ ఉన్నటువంటి వారందరూ చెప్పుకునేటువంటి రీతిగా దేవుడు మరి అక్కడ కార్యం జరిగించినట్టుగా మనం చూస్తాం. కానీ అక్కడ ఫరో హృదయం మాత్రం ఎన్ని చూసినాను కఠినంగానే ఉంది. ఎందుకు అనంటే దేవుడు బలమైనటువంటి కార్యాలు చేయడానికి, దేవుని యొక్క నామము లేదా దేవుని యొక్క శక్తి మొత్తం అందరూ కూడా తెలుసుకొనడానికి మరి అక్కడ ఫరో యొక్క హృదయం కఠినపరచబడినట్టుగా మనం చూస్తాం. మన పట్ల కూడా ఎవరైనా కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, మనం న్యాయంగా జీవిస్తున్నప్పుడు మన పట్ల కూడా ఎవరైనా మరి దయ కానీ జాలి కానీ లేకుండా మరి మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఈ విధంగానే ఉంటున్నారేమో. అయితే దేవుడు వారిని మన పట్ల అందుకనే నియమించుంటారు, దేవుని యొక్క శక్తిని ప్రచురపరచడానికి, దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేయడానికి దేవుడు వారి హృదయాన్ని కఠినపరిచారేమో. మనం దాన్ని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క క్రియల కొరకు మనం కనిపెట్టేటువంటి వారముగా ఉండాలి. దేవుని యొక్క కార్యాల కొరకు మనం కనిపెట్టుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారో మనం ఆ విషయాన్ని గ్రహించేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుడు మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఎంచుకుంటూ ఉంటారు కదా. మరి ఆ విధంగా మనల్ని ఎందుకు ఎన్నుకున్నారనేటువంటి విషయము, మనల్ని ఎందుకు నియమించుకున్నారనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన ఎదుట సాగిలపడి మొక్కేటువంటి వారముగా ఉండాలి. ఆయన ఎవరినైనా సరే మరి నియమించుకునేటువంటి దేవుడు గనుక, మరి మనల్ని కూడా ఆయన నియమించుకుని ఉన్నాడు గనుక, మరి ఎందు నిమిత్తం అయితే మనల్ని నియమించుకున్నారో ఆ నియమమును బట్టి మనము జీవించేటువంటి బిడ్డలుగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పవాడ, మీకు వందనాలు ప్రభా. నీ నియమం ప్రకారం మేము జీవించుటకునే సహాయం దయచేయండి అయా. నిన్ను ఎరిగి నీ యొక్క త్రోవలు ఎందు నడుచుటకు మాకు శక్తిని దయచేయమని ప్రభా. నీ యొక్క కార్యాలు భూలోకం అంతటా నువ్వు విస్తరించమని, మా బ్రతుకులను చేసేటువంటి అద్భుత ఆశ్చర్యక్రియలు నాయన అనేకులకు ఆయా సాక్షి రూపంలో ఉండుటకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.